నీతిమంతుడిగా హేబేలుని దేవుడు తీర్చాడు. నీతియుక్తమైన బలులను ఆయన కోరే దేవుడు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన అంటే దేవుడు మెచ్చేది, దేవునికి అనుకూలమైందంటే దేవుడు మెచ్చేది, దేవుడికి ఇష్టమైనది, దేవుడు నీ నుండి కోరుకునేది పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడి. దేవుని యొక్క వాత్సల్యతను బట్టి మిమ్మల్ని ఒక దైవజనుడు, ఒక దైవ సేవకుడు, దేవుని చేత అపోస్తుడిగా ఎంచబడిన పరిశుద్ధుడైన పౌలు అంటున్నాడు, మిమ్మల్ని సంఘాన్ని బతిలాడుతున్నాడంట. పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన ఇష్టమైనది, దేవునికి అనుకూలమైనది, దేవుని నుంచి కావాలనుకునేది ఏంటంటే పరిశుద్ధత కలిగి నీవు జీవిస్తూ నీ దేహంలో పరిశుద్ధాత్మక స్థానమిచ్చి నీ ప్రవర్తన అంతటిని ఆయన అధికారానికి ఒప్పుకోవటం అంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మన శరీరాన్ని ముందు మన శరీరాన్ని ఆయనకి సమర్పించాలి. మన శరీరము దేవుని మాటకు లోబడాలి, దేవుని యొక్క ఆజ్ఞలు పాటించే విధంగా ఉండాలి. మన శరీరము దేవుని ఆజ్ఞలు పాటించకుండా, దేవునికి లోబడకుండా, దేవునితో సహవాసం చేయకుండా, దేవుని సన్నిధిలో గడపకుండా, దేవుడికి దూరమై, దేవుడికి వేరై మనం ఏమీ చేయలేము, శాపాన్ని కొని తెచ్చుకుంటాము. నా ప్రియ సహోదరులారా, అనుకూలమును దేవునికి ఇష్టమైంది మీరు పరిశుద్ధంగా మీ శరీరాన్ని దేవునికి మీరు సమర్పించుకోండి. హేబేలు తన యొక్క శరీరాన్ని దేవునికి సమర్పించుకున్నాడు. తన యొక్క హృదయంలో దేవునికి స్థానం ఇచ్చాడు. మరి మన హృదయాల్లో దేవునికి స్థానం ఉంటుందా? మనము దేవుని కొరకు పరిశుద్ధంగా జీవిస్తున్నామా? దేవునికి అనుకూలమైనది, దేవుడు మన నుంచి మెచ్చేది పరిశుద్ధత అంటే దేవుని భయం కలిగి మనం జీవించటమే. ఈ పని చేయటం వల్ల నేను నష్టపోతాను, దానివల్ల వచ్చే పర్యవసానం వల్ల నేను ఇంకా బాగా నష్టపోతానని చెప్పేసి మనకు తెలిసి ఉండి కూడా మళ్ళీ మనం ఆ పాపం వైపు చూడటమే. ఆ పాపం వైపు చూస్తూ ఆ పాపాన్ని అంటించుకొని మనం తిరిగితే దేవుడు కూడా ఏమీ